వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. డీటెయిల్స్ చూద్దాం. ఏ ప్రభుత్వమైనా ప్రజాధనం ఆదా చేయాలని చూస్తుంది, టెండర్లలో అవినీతికి అడ్డుకట్ట వేయాలని చూస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అందుకు రివర్స్. ఖజానాకు మళ్లీ టెండర్ పెట్టేందుకు సిద్ధమైంది. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్తో టెండర్ల వ్యవస్థలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పులకు మంగళం పాడింది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2014-19 మధ్య ఉన్న పాత టెండర్ విధానం అమలుకు ఆమోదం తెలిపింది. భారీ అవినీతికి అనువుగా ఉండే పాత విధానమే ముద్దంటోంది చంద్రబాబు ప్రభుత్వం. వేల కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసిన రివర్స్ టెండరింగ్ విధానం సీఎం చంద్రబాబుకు నచ్చలేదు. ఎక్సెస్ రేట్లకు కాంట్రాక్టులను కట్టబెట్టుకునే అవకాశం లేని రివర్స్ టెండరింగ్ విధానం ఉండడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టెండర్ల వ్యవస్థను సంస్కరించారు. జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థను ప్రవేశపెట్టారు. 100 కోట్లు అంతకంటే అధిక వ్యయం ఉన్న పనుల టెండర్ ముసాయిదా షెడ్యూల్ను జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి పరిశీలనకు పంపాలని ఆదేశించారు. నిర్దేశించిన పని టెండర్ ముసాయిదాపై జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆన్లైన్లో అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. వాటిని పరిగణలోనికి తీసుకొని టెండర్ ముసాయిదా షెడ్యూల్లో మార్పులు, చేర్పులు చేయాలని సూచిస్తారు. ఎలాంటి మార్పులు అవసరం లేదని భావిస్తే ముసాయిదా షెడ్యూల్ను యథాతథంగా ఆమోదిస్తారు. జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన టెండర్ ముసాయిదా షెడ్యూల్తోనే టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. ₹1 అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించేలా విధానాన్ని రూపొందించారు. దీని ద్వారా టెండర్ల వ్యవస్థను అత్యంత పారదర్శకంగా మార్చారు. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే నిబంధనను టెండర్ విధానంలో తొలగించారు. రివర్స్ టెండరింగ్ విధానం అమలుపై విధి విధానాల రూపకల్పనకు నివేదిక ఇవ్వాలని బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ BOCEని ఆదేశించారు. BOCE ఇచ్చిన నివేదిక ఆధారంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తూ 2019 ఆగస్టు 16న GOMS నెంబర్ 67ను జారీ చేశారు. జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన కాంట్రాక్టు విలువను ఖరారు చేస్తూ టెండర్ షెడ్యూల్ ముసాయిదాతోనే టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడ్డారు. టెండర్లో ఆర్థిక బిడ్ తెరిచాక తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్ను L1గా ఖరారు చేస్తారు. L1గా నిలిచిన కాంట్రాక్టర్ కోట్ చేసిన మొత్తాన్నే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి ఆన్లైన్లో 2.5 గంటల పాటు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. అత్యంత తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్కు సాంకేతిక కమిటీ సిఫారసు మేరకు పనులు అప్పగించే విధానాన్ని ప్రవేశపెట్టారు. గత 59 నెలలుగా ఇదే పద్ధతిలో టెండర్లు నిర్వహించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ₹7,500 కోట్ల పైగా ఆదా అయ్యాయి. రాష్ట్రంలో 2014-19 మధ్య సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో జరిగిన అక్రమాలపై నాటి సీఎం వైఎస్ జగన్ నిపుణుల కమిటీతో విచారణ చేయించారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక, చేసిన సిఫారసుల ఆధారంగా రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. తొలుత పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ అనుసంధానం ప్యాకేజీ 65 పనులకు రివర్స్ టెండరింగ్ ను నిర్వహించారు. 65వ ప్యాకేజీ పనులకు 2018లో ₹278 కోట్ల అంచనా వ్యయంతో టీడీపీ సర్కార్ నిర్వహించిన టెండర్లలో 4.8% అధిక ధరలకు అంటే ₹292.09 కోట్లకు మ్యాక్స్ ఇన్ఫ్రాకు కట్టబెట్టారు. దీనివల్ల అప్పట్లో ఖజానాపై ₹14.09 కోట్ల భారం పడింది. గతంలో చంద్రబాబు సర్కార్ కాంట్రాక్టర్కు అప్పగించిన పనుల విలువ మొత్తం ₹292.09 కోట్లనే కాంట్రాక్టు విలువగా పరిగణించి నాటి సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. 6 సంస్థలు పోటాపోటీగా బిడ్లు దాఖలు చేశాయి. టీడీపీ సర్కారు హయాంలో ₹292.09 కోట్లకు పనులను దక్కించుకున్న మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థే జగన్ పాలనలో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ లో ₹231.47 కోట్లకే పనులు చేయడానికి ముందుకొచ్చింది. దీంతో అప్పుడు ప్రభుత్వం ఖజానాకు ₹58.53 కోట్ల ఆదా అయ్యాయి. తద్వారా నాడు చంద్రబాబు సర్కార్ అక్రమాలు బట్టబయలయ్యాయి. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనుల్లో ₹2,917 కోట్ల విలువైన పనులను రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగకు నామినేషన్ పై కట్టబెట్టారు చంద్రబాబు. ఇందులో 2019 మే 30 నాటికి ₹1,771.44 కోట్ల విలువైన పనులు మిగిలాయి. ఇక పోలవరం హెడ్ వర్క్స్ కు అనుసంధానంగా 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం పనులను నవయుగకే 4.8% అధిక ధరలకు
3,216.11 కోట్ల రూపాయలకు చంద్రబాబు అప్పగించారు. నిపుణుల కమిటీ సిఫారసు మేరకు ఈ 2 పనులను రద్దు చేసి ఆ పనులను నవయుగకు అప్పగించిన విలువనే కాంట్రాక్టు విలువగా పరిగణించి రెండింటినీ కలిపి ఒకే ప్యాకేజీ కింద 4,987.55 కోట్ల వ్యయంతో నాటి సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఈ పనులను 12.6% తక్కువ ధరలకు అంటే 4,358.11 కోట్లకే చేసేందుకు మెగా సంస్థ ముందుకొచ్చింది. దాంతో ప్రభుత్వ ఖజానాకు 628.43 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. చంద్రబాబు సర్కార్ గతంలో జల విద్యుత్ కేంద్రం పనులను 4.8% అధిక ధరలకు అప్పగించడం వల్ల ఖజానాపై 154 కోట్ల రూపాయల భారం పడింది. దీన్ని పరిగణలోనికి తీసుకుంటే రివర్స్ టెండరింగ్ వల్ల 782.43 కోట్ల రూపాయలు ఆదా అవడంతో చంద్రబాబు అక్రమాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పటిదాకా ఒక్క సాగునీటి ప్రాజెక్టుల పనుల్లోనే 2,500 కోట్ల రూపాయలకు పైగా ఆదా అయ్యాయి. రహదారులు, భవనాలు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ తదితర శాఖల్లో చేపట్టిన పనులకు టెండర్లు నిర్వహిస్తే అందులో రివర్స్ టెండరింగ్ ద్వారా 7,500 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు ఆదా అయ్యాయి. దేశ చరిత్రలో ఇదో రికార్డ్. రాష్ట్రంలో అత్యంత పారదర్శకమైన టెండర్ల విధానం అమల్లో ఉందని, ఇది దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తోందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. అలాంటి రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఇప్పుడు సీఎం చంద్రబాబు కేబినెట్ రద్దు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.